నమస్తే అండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాతావరణం చల్లబడిందండి. కోడి పెట్టలకు బలమైన ఆహారం ఇచ్చుకోండి. ఈ పెట్టలన్నీ గుడ్లకు వచ్చేస్తూ ఉంటాయండి. కోడి పెట్టలు ఎక్కువ గుడ్డుకు వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల వడ్డీ ఎక్కువ ఇచ్చుకోండి అండి. గుడ్లు పెట్టే పెట్టల విషయంలో వడ్డే బలమైన ఆహారం అండి. ఒడ్డు పైన ఉండే పై పొర వల్ల గుడ్ల కిత్తులోని గుడ్ల సంఖ్య పెరుగుతుందండి వడ్డీ ఇవ్వడం వల్ల. అందువల్ల కోడి గుడ్లు పెట్టడం కూడా ఎక్కువ జరుగుతుంది. గుడ్డు పెట్టే పెట్టల విషయంలో వడ్డీ వేయడం వల్ల మనకి గుడ్లు అధికంగా వస్తాయండి. మిగతా మేతల కంటే వడ్డీ వేయడం వల్ల గుడ్డు పెట్టే పెట్ట విషయంలో గుడ్ల సంఖ్య పెరుగుతుంది. బలమైన ఆహారం ఇచ్చుకోండి కోడి పెట్టలకి. దీనివల్ల గుడ్డు సైజు, గుడ్డు నాణ్యత పెరుగుతుంది. మేతలు తక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు గుడ్డు సైజు తగ్గుతూ ఉంటుందండి. అందువల్ల పెట్టకి గుడ్డుకు రెడీ అయిన దగ్గర నుంచి బలమైన ఆహారం ఇచ్చుకోండి. తిన్నంత మేత ఇచ్చుకోండి అండి. వాతావరణం చల్లబడింది కాబట్టి మేత ఎక్కువ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఆహారంలో వెల్లుల్లిపాయ ఎక్కువ ఇచ్చుకోండి అండి. వెల్లుల్లిపాయ ఇచ్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఇప్పుడు గురకలో జ్వరాలు వస్తూ ఉంటాయి కాబట్టి వెల్లుల్లిపాయ ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండండి. వెల్లుల్లిపాయని మేత ద్వారా అందించుకోండి. వెల్లుల్లిపాయని అందించుకోవడం వల్ల సాధారణంగా కోళ్ళు వచ్చే చాలా వరకు సమస్యల నుండి గురక, జలుబులు, కొద్దిగా జ్వరం ఉన్నా కానీ వెల్లుల్లిపాయ వల్ల తగ్గుతూ ఉంటుంది. సహజ ఉత్పత్తులు వాడుకుని ఆకు పసర్లు మేత ద్వారా అందించుకోండి అండి ఇమ్యూనిటీ పవర్ని. అంతేగాని కోళ్ళకి ఎక్కువగా మెడిసిన్ అలవాటు చేయకండి అండి. మెడిసిన్ వల్ల కోళ్ళు దాని బాడీ మెడిసిన్కి అలవాటు పడిపోతుంది. దానివల్ల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇమ్యూనిటీ పవర్ని సంపాదించుకుని తర్వాత మెడిసిన్కి లొంగకుండా బలంగా తయారవుతుందండి. దానివల్ల మన కోళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల కోళ్ళకి మేతల ద్వారా ఇమ్యూనిటీ పవర్ అందించుకోండి. ఈ వాతావరణం చల్లబడిన తర్వాత మీరు వారంలో 1 లేదా 2 రోజులు మీరు ఆడించుకున్న బియ్యం అండి, రేషన్ బియ్యం వాడొద్దు. ఆడించుకున్న బియ్యం కొద్దిగా ఎర్రగా ఆడించుకుని అన్నం వండిన తర్వాత వేడిగా ఉన్న తర్వాత పచ్చడిలోని ఓట తీసుకుని కలిపి ఆహారంగా పెట్టుకోవచ్చండి రెండో పూట. దానివల్ల కోళ్ళలో వేడి పడుతుంది. మొన్నటి వరకు వాతావరణం విపరీతంగా వేడి ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా చలిగాలు, వర్షం వచ్చేటప్పటికి కోడి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంటుందండి. దీనివల్ల మనం పచ్చడి ఓట కలిపిన ఆహారం అందించుకోవడం వల్ల కోడి శరీరం దీన్ని